అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమ్మర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం శాప ఆధ్వర్యంలో పీటీసీ మైదానంలో వేసవి శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి. వీటిని ఇవాళ ఉదయం 9 గంటలకే ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణా శిబిరాలకు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, కోచ్లు సరిగ్గా వస్తున్నారా లేదా వంటి అంశాల గురించి ఆరా తీశారు. కాసేపు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా ఆటలాడారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీటీసీలో వాకింగ్ చేస్తున్న వాకర్స్, యోగా చేస్తున్న వారితో ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న జిమ్లో పరికరాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరలోనే మరమ్మతులు చేయడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదని విమర్శలు చేశారు. అవినీతి తప్ప ప్రజలు విద్యార్థుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ పీటీసీ గ్రౌండ్లో మామూలుగా వాకర్స్ అసోసియేషన్, అలాగే మా శాప్ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. అనంతపూర్లో పీటీసీ గ్రౌండ్ అనేది చాలా పెద్ద గ్రౌండ్. వాకర్స్ దాదాపు 3000 మందికి పైగా రోజు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్లో ఈరోజు మా శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్లో భాగంగా పిల్లలు అంటే డైలీ ఏం చేస్తున్నారు, అలాగే కోచ్లు ఏం చేస్తున్నారు, తర్వాత డిఎస్డబ్ల్యూ గారు అంతా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ బాస్కెట్బాల్ దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఈరోజు బాస్కెట్బాల్ కోచింగ్ తీసుకోవడం, సమ్మర్ క్యాంప్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అనేకమైనటువంటి అంటే హెల్త్ మీద అయితే ఏమి, తర్వాత డెవలప్మెంట్ మీద అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎక్కడే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్ అనేది దాదాపు 3000 మందికి పైగా రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడమే కాకుండా ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తూ ఉంటారు, అలాగే కబడ్డీ ఆడుతూ ఉంటారు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో రెగ్యులర్ కన్నా అంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు చాలా దీన్ని పీటీసీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గత 30 ఏళ్ళ నుంచి ఒక జిమ్ ఏర్పాటు ఉంది. ఇక్కడ గత ప్రభుత్వంలో ఈ జిమ్ను కానీ మూసివేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళా అంటే ఆ జిమ్ ఎక్విప్మెంట్ అంతా పాడైపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జిమ్ ఎక్విప్మెంట్ని పునరుద్ధరించడమే కాకుండా మళ్ళా జిమ్ కానీ ఓపెన్ చేపించేసి మళ్ళీ ఈ జిమ్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Please subscribe to N3 TV.